ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఆశ్వేజ పౌర్ణమి వచ్చేస్తోంది. శరత్ పూర్ణిమగా మనందరికీ పరిచయం ఉన్నటువంటి పూర్ణిమే. ఈ పూర్ణిమకు ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటి, ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ పూర్ణిమని? సోమవారంతో కూడి వస్తుంది. అయితే శరత్ పూర్ణిమలో ఉన్న వైశిష్ట్యత ఏంటి అని అంటే, అమ్మవారి కళ్ళలన్నీ కూడా మనం ఎప్పుడు కూడా 16 కళ్ళలన్నీ కూడా పౌర్ణిమ రోజు సంతరించుకుంటాయి అని చెప్పి చెప్పుకుంటాం కదా. అన్ని పౌర్ణిమలకు కూడా అన్నిటికంటే కూడా శరత్ పౌర్ణిమ చాలా వైశిష్ట్యమైంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు అంటే కనుక ఆశ్వీజ మాసం చక్కగా 9 రోజులు అమ్మవారిని చక్కగా పూజించుకొని రెడీగా ఉంటాం ఇంకా పౌర్ణిమ ఎప్పుడు వస్తుందా అని చెప్పి. కాబట్టి ప్రకృతి కూడా తనకి అంటే అమ్మవారికి అర్పించుకోవడానికి అన్నట్టుగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే శరత్ పూర్ణిమ రోజు చాలా ఇంపార్టెంట్గా రేస్ వస్తాయి మనకి చంద్రుడి నుంచి అని చెప్పి చెప్తారు అనమాట. అంటే ఔషధీ గుణాలున్న కిరణాలు చంద్రుడి నుంచి భూమిపైకి ప్రసరిస్తాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఎలాంటి రోగాలైనా రుగ్మతలైనా కూడా తగ్గిపోతాయి. మానసికంగా మనకి విపరీతమైన దౌర్బల్యాలు ఉంటాయి. ఒకళ్ళని చూస్తే ఓర్చుకోలేము, ఒకళ్ళని చూస్తే కోపం వచ్చేస్తూ ఉంటుంది, మంచి చేసినా కూడా గుర్తించలేము. ఇలాంటివి చాలా ఉంటాయి మనకి. నిజంగా చెప్పాలి అని అంటే కనుక ప్రతి వ్యక్తి కూడా మానసికంగా దివ్యాంగుడే కొన్ని విషయాలలో. ఎవరికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, జలసీనెస్ ఉంటుంది. అసలు దాన్ని ఎలా అయినా మార్చుకోవాలనుకుంటాం కానీ ఎప్పటికప్పుడు దుర్బలమే నిజంగా చెప్పాలి అని అంటే కనుక. అంటే మరి ఎందుకు చెప్తున్నాను ఈ మాట, ఇంత మాట ఎందుకు అన్నాను అని అంటే కనుక, మాకేమి ఒంట్లో అంతా మేము బాగానే ఉంటాం, మేము పర్ఫెక్ట్ తెలుసా ఇంట్లో అని అనుకుంటాం చూసావా, అప్పుడు ఇది మిస్ అవుతాం మనం. అందుకని చెప్తున్నా. ఈ కోజాగరి పూర్ణిమ అంటారు శరత్ పూర్ణిమని. అయితే ఎట్లాంటి కోజాగరి అంటే ఏంటంటే, భగవంతుడి దగ్గర అన్నీ ఎప్పుడు కూడా కోశాగారంలో నిండుగా ఉంటాయి. కరెక్ట్గా అడిగి తీసుకునే వ్యక్తే లేడు. అదే బాబా గారు కూడా చెప్తూ ఉంటారు, నా దగ్గర బోలెడు ఉంది, నా కోశాధికారంలో బోల్డ్ ఉంది, మీరెవరూ అడగట్లేదు సరిగ్గా అని అంటారు అనమాట. అంటే మనం ఏమనుకుంటాం, ఎందుకు అడగట్లేదు అన్నారు ఆయన? మనకి అన్నీ ఉన్నాయని ఫీల్ అవుతాం మనం. మాకేం లేదండి, మాకు అన్నీ ఉన్నాయనుకో, అందుకోవాల్సింది ఎంతో ఉంది. అయితే మానసిక ప్రశాంతత లేదండి అంటూ ఉంటారు. మాకు అన్నీ ఉన్నాయి కానీ మానసికంగా ప్రశాంతత లేదని అంటారు. మానసిక ప్రశాంతత అని అంటే అదేదో మూవీలో కాంతార మూవీలో వచ్చింది చూడు, రాజుకి ఏమీ లేదు, ప్రశాంతత ఉండదు, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అమ్మవారిని చూస్తేనే ప్రశాంతత వస్తుంది. అలా ఎన్నో బాధలు పడుతున్నప్పుడు మనం గనక 2 చేతులు ఎత్తి అమ్మవారికి దండం పెట్టుకుంటే అవ్వని పని అంటూ ఉండదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి అని అంటే కనుక, చక్కగా మీరు పొద్దున్నుంచి కాస్త అన్నం తినకుండా ఉంటే కనుక అంటవకుండా ఉంటాం. కాస్త ఏ టిఫినో తిని పాలు పళ్ళు తినండి అని చక్కగా చెప్తాను నేను. సాయంత్రం చక్కగా ఆవు పాలు తెచ్చుకోండి. మీ దగ్గర ఏమైనా ఉంటే కనుక, లేవండి ఎక్కువ, పావు లీటర్ తెచ్చుకోండి, పోనీ తప్పులేదు. పావు లీటర్ తెచ్చి అంతే ఇంత బియ్యం గింజలు వేసి అంతే ఇంత బెల్లం వేసి అన్నపరవాణం చేయండి తప్పకుండా. చేసిన తర్వాత చిన్న వెండి గిన్నెలో కానీ గాజు గిన్నెలో కానివ్వండి, బయట పెట్టి మూత ఎలాంటిది పెడతారు అంటే నెట్ మూత పెట్టండి. ఎందుకంటే పైనుంచి కూడా జాలి మూత, పైనుంచి కూడా కిరణాలు ప్రసరించేటట్టుగా. అట్లాగే వెండి అయితే ఇంకా మంచిది, లేదు గాజు అయితే ప్రసరిస్తూనే ఉంటుంది. కాబట్టి పెట్టి రాత్రి అంతా కూడా మీకు ఓపిక ఉంటే గనక 12:30 వరకు మెలకుగా ఉండండి. ఎలా మెలకుగా ఉండాలి అని అంటే, ఇన్స్టాలో రీల్స్ చూస్తూ కాదు, వీడియోలు చూస్తూ కాదు, అమ్మవారిది లక్ష్మీ అమ్మవారివి అష్టోత్తరం కానివ్వు, లేదంటే మహాలక్ష్మి అష్టకం కానివ్వు, లేకపోతే కనకదార స్తోత్రం కానివ్వు చదువుకుంటూ ఆరు బయట కూర్చొని బాల్కనీలో కూర్చొని చదువుకుంటూ మెలకుగా ఉండండి. మీరు చాలా బాగా పూజ చేయాల్సిన టైం రాత్రి 11:48 నుంచి 12:20 వరకు. మీరు చూస్తే రాత్రిపూట పూజ చేస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే దీపావళి రోజు రాత్రి చేసుకునేది, దీపావళి అమావాస్య. బహుశా లింగోద్భవ కాలం అప్పుడనేమో, అంతే కదా, ఆవిడకి ఈశ్వరుడు అంటే ఇష్టం కదా. కృష్ణుడు కూడా అదే నిషేధ కాలంలోనే పుట్టాడు కాబట్టి
అలా మనం రాత్రిపూట చేసే పూజ చాలా ఇష్టం. మరి ఇంకా ఏం చేయాలండి? మాకు ఏదన్నా ఇంకా చెప్పండి. అమ్మవారు మాకు మా ఇంట్లో ఉండాలి అనుకుంటే కనుక ఇందాక మనం చదువుకున్నాం కదా, చదివేటప్పుడు ఏం చదివావు నువ్వు? అమ్మవారు వెయిట్ చేస్తూ ఉంటారట, భూలోకానికి వస్తారట. ఆవిడ ఏం చేస్తున్నారు భూలోక వాసులు, ఏం అబ్బాయి ఏం చేస్తున్నావు అని చెప్పి చూస్తూ ఈ ఉంటారు పౌర్ణమి నాడు. ఈ పౌర్ణమి నాడు అలా కదా, అలా అదే కదా మనం చదువుకున్నాం ఇందాక. అంటే ఏంటి మనం ఏం చేయాలి అని అంటే, ఆవిడని ఎంత బాగా చేశారు పూజ, ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నారు, ఎంత ప్రేమ చూపించారు నా మీద అని ఆవిడ అనుకోవాలి. అందుకని మీరు ఏం చేస్తారంటే, ఒక 108 కాయిన్స్ తీసుకొని ఆ 108 కాయిన్స్ అమ్మవారి అష్టోత్తరం చదువుతూ, ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క కాయిన్ ఆవిడ పాదాల చెంత పెట్టండి. అలాగే చేసేటప్పుడు ఏంటంటే కడగండి, కాస్త కడిగేసేసి కొంచెం పాలు జల్లారంటే, ఎక్కడెక్కడి నుంచో ఉప్పు నీళ్ళలో కడిగేసేసి కొంచెం పాలు జల్లితే ఎవరెవరి దగ్గర నుంచో మారి వస్తూ ఉంటాయి, వాళ్ళ ఎనర్జీస్ అన్ని కూడా తీసుకొస్తాయి. అవన్నీ కూడా క్లెన్స్ చేసుకున్న వాళ్ళం అవుతాం. మీకు ఇంకా ఓపిక ఉంటే కాస్త గంధం పెట్టి బొట్టు పెట్టండి. ఈ కోశాగరి పూర్ణిమ నాడు ఆ 108 కాయిన్స్తోనూ పూజ చేసుకొని ఆ 108 కాయిన్స్ తీసుకొని వెళ్ళి బీరువాలో పెట్టుకోండి. మీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అలాగే శరత్ పూర్ణిమ నాడు మనం లలితా సహస్రం ఎప్పుడెప్పుడు చదువుతామా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది ప్రకృతి అని నాకు అనిపిస్తుంది. తప్పకుండా మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ లలితా సహస్రం కూడా చదువుకోండి. రాత్రిపూట చదువుకోండి. కాస్త పరమాన్నం చేసేటప్పుడు కాస్త ఎలాచీ వేస్తే చాలా మంచిది అనమాట, చాలా మంచిది. చంద్రుడికే నివేదించమంటారా డైరెక్ట్ గా? చంద్రుడికే నివేదించాలి. కళలన్నీ చంద్రుడి దగ్గరే ఉంటాయి కదమ్మా. ఈ 15 నిత్య కళలు మీరు చూస్తే కనుక అన్ని అమ్మవారి పేర్లే. 16వ కళ ఎక్కడ ఎవ్వరికి కనపడకుండా ఉంటుంది, ఆవిడే లలితా త్రిపుర సుందరి. నేను చెప్పా కదా నిత్యాల గురించి చెప్తానమ్మా అని చెప్పా కదా. మీరు నిత్యల్ని పూజ చేస్తే నిత్య జీవితంలో అది గనక మీరు అలవాటు చేసుకుంటే ఏమి ప్రాబ్లమ్స్ ఉండవు తెలుసా, అసలు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. అదే శ్రీ విద్యోపాసన. అద్భుతం. అయితే వేదిక్ స్విచ్ వర్డ్స్ ని కూడా మన వాళ్ళకి మీరు పరిచయం చేస్తున్నారు కాబట్టి, ఈ పౌర్ణమి నాడు ఖచ్చితంగా చదువుకోవాల్సినటువంటి ఆ వేదిక్ స్విచ్ వర్డ్ కూడా చెప్పండి అక్క. లక్ష్మీం నారాయణీం. లక్ష్మీం నారాయణీం అని చదువుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఎన్నిసార్లు చదవమంటారు? 108 టైమ్స్ చదువుకోండి. ఏ సమయంలో చదవమంటారు? ఏ సమయమైనా పర్వాలేదు. ఇందాక నేను చెప్పాను కదా కాయిన్స్ పెట్టుకోమని చెప్పా కదా, అప్పుడు కూడా కాయిన్ పెట్టేటప్పుడు లక్ష్మీనారాయణం అని కూడా చేయండి. చాలా బాగుంది. అంటే అష్టోత్తరం కూడా మాకు చదవటం రాదు అనుకునే వాళ్ళు లక్ష్మీం నారాయణీం అనుకుంటూ పెట్టుకోవచ్చు. రైట్. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి రోజు సంవత్సరంలో ఈ నారాయణీయమే. ఆయన అక్కడ మనకి కేరళలో స్వామి ఉన్నారు కదా, కృష్ణుడు ఉన్నారు కదా, అక్కడ ఆయన గురించి అది చదివితే కూడా కడుపులో నొప్పి బాగా ఉంటుంది అనమాట. రాసిన ఆయనకి ఏం చేయాలో తెలియక నారాయణి అని రాశాడు. రాసిన వెంటనే ఆ కడుపులో నొప్పి తగ్గిపోయింది అనమాట. అద్భుతం అద్భుతం, చాలా చాలా సంతోషం. గురువాయూర్ అవును, గురువాయూర్ కృష్ణుడి దగ్గర అన్నమాట. అద్భుతంగా చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా సంవత్సరంలో ఒక్క పర్యాయం మాత్రమే వచ్చేటటువంటి ఇంత మహిమాన్వితమైనటువంటి రోజుని ఎవరు కూడా మిస్ కావద్దు అని ఈ సందర్భంగా మనం ఎప్పుడు కూడా ఇది మిస్ అవ్వద్దు అది మిస్ అవ్వద్దు అని చెప్తూ ఉంటాం కదా. అన్నీ చేస్తారా మీరు? నన్ను కొంతమంది భలే క్వశ్చన్ చేస్తారు, మీరు అన్నీ చేశారా లేకపోతే అని అంటే అన్నీ కాదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఒక ఫేజ్, చాలా కష్టతరమైన ఫేజ్ ఉంది. ఆ కష్టతరమైన ఫేజ్ని మనం దాటాలనుకుంటున్నాం. మన దగ్గర ఇదే ఉంది, ఇదే చేయగలుగుతున్నాం. అదే చేయాలనుకున్నప్పుడు ఆ పని చేసి ఆ 1 ఇయర్లో ఎలాంటి మార్పు వచ్చింది అనేది నోట్ చేసుకుంటూ వెళ్ళండి. వస్తుంది అనే నమ్మకం పెట్టుకుని ఏం మార్పు వచ్చింది అనేది చేసుకుంటూ వెళ్తే ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ లోపల మళ్ళీ శరత్ పూర్ణిమ వచ్చే లోపల కనీసం మినిమం ఒక 4-5 అడుగులు వేస్తుంటారు. అప్పుడు వస్తుంది ఎనర్జీ. ఇక వదలము, ఇంకా మంచి రోజులు ఏమైనా సరే మనం ఉపయోగించుకోవాల్సిందే అనేది మనకు అప్పుడు అనిపిస్తుంది. ఒక్క ఇయర్ అయితే ట్రై చేయాలి, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మొత్తం ఆ ఇయర్ని ఏదో జరిగిపోతుంది ఏదో వెళ్ళిపోతుంది కాదు, అబ్జర్వేషన్ ఇస్ ఇంపార్టెంట్. డెఫినెట్గా రోల్ని ప్లే చేస్తుంది. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క, కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.